ఈ కాలం ఆడపిల్లలు స్మోకింగ్, ఆల్కహాల్, జంక్ ఫుడ్ వీటి అన్నిటినీ కన్స్యూమ్ చేయడం వల్ల ఎగ్ సెల్స్ వీక్ అవ్వడం కామన్ అయిపోయింది. ఈ మెనఫర్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఎగ్ సెల్స్ కౌంట్ పెరగడానికి ఎంతగానో హెల్ప్ చేస్తుంది. అంటే ఈ అనెస్థెటిక్ డ్రగ్స్ ఇంకా సెడక్టివ్ ఏజెంట్స్ ని వాడుకుంటూ ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారే, వాళ్ళు ఈ డ్రగ్ ని తయారు చేస్తున్నారా? విమెన్ ఎగ్ ట్రాఫికింగ్ మాఫియా చేసేవాళ్ళు ఈ డ్రగ్ ని యూజ్ చేస్తారు. విమెన్ ఎగ్స్ ట్రాఫికింగ్ అంటే మగవాళ్లకి స్పర్మ్స్ వీక్ అయినప్పుడు వాటిని హెల్తీ స్పర్మ్స్ తో ఎలా కల్చర్ చేస్తారో అలాగే ఆడవాళ్లలో ఎక్సెల్స్ వీక్ అయినప్పుడు వేరొకరి నుంచి ఎక్సెల్స్ కలెక్ట్ చేసి వాటిని ల్యాబ్ లో స్పర్మ్ తో కల్చర్ చేస్తారు. రీసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఆస్ట్రేలియా 53%, యుఎస్ఏ 61%, స్పెయిన్ 63%, మన ఇండియాలో 30 to 35% ఎక్సెల్స్ కి అవసరం ఉంది. ఈ డిమాండ్ వల్లే ఎక్సెల్స్ ట్రాఫికింగ్ మొదలైంది. నేను స్టడీ చేసిన దాని ప్రకారం 2004-2005లో బ్రిటన్ విమెన్ పిల్లలు లేరని యూరోపియన్ కంట్రీస్ ఇంకా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కి వెళ్లి ఈ ఎక్సెల్స్ ని కొనుక్కొని పిల్లల్ని కనేవారు. ఈ కంట్రీస్ కూడా ఫర్టిలిటీ టూరిజం కంట్రీస్ గానే ఫేమస్ అయ్యాయి. అక్కడి పేద ఆడవాళ్లకు డబ్బు ఆశ చూపించి లేదా కిడ్నాప్ చేసి వాళ్లకి హై డోసేజ్ ఆఫ్ మెనఫర్ ఇచ్చి ఓవరీస్ ని స్టిమ్యులేట్ చేసి ఎక్సెల్స్ కౌంట్ ని ఎక్కువగా పెంచి ఆ ఎక్సెల్స్ ని థౌజండ్స్ ఆఫ్ పౌండ్స్ కి సేల్ చేసేవారంట. డాక్టర్, ఇండియాలో కూడా ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయంటారా? నేనిందాక అన్నట్టు మన దేశంలో ఉందో లేదో నేను కన్ఫర్మ్ గా చెప్పలేను. బట్ మన ఇండియన్ ఎక్సెల్స్ కి మన దేశంలోనూ ఫారిన్ కంట్రీస్ లోనూ మంచి డిమాండ్ ఉంది. ఓహో, ఒకే ఒక ఎక్సెల్ ని అమ్మడం ద్వారా లాక్స్ ఆఫ్ రూపీస్ వస్తుందంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా మాఫియాగా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అదే కనుక జరిగితే ఇట్స్ వెరీ డేంజరస్ ఫర్ ఉమెన్స్ లైఫ్. డాక్టర్, ఇన్ఫర్మేషన్ కి చాలా థ్యాంక్స్. ఇన్వెస్టిగేషన్ ప్రకారం మీ అన్నయ్య వదిన్లో రాంగ్ రూట్ లో వన్ వేలో వెళ్లేటప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చిన అంబులెన్స్ ని ఢీకొని యాక్సిడెంట్ అయింది. దీనికి రెలవెంట్ గా ప్రూఫ్ కూడా దొరికింది. కేసు క్లోజ్ అయిపోయింది. కానీ ఓ చిన్న ఇంట్రెస్ట్ తో నేను ఈ కేసుని స్టడీ చేసినప్పుడు నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి. యాక్చువల్లీ మీ అన్నయ్య వదిలో నెక్లెస్ రోడ్డుకి పెళ్లికి వెళ్ళి తిరిగి రావాల్సింది మెయిన్ రోడ్లో. వాళ్ళు అక్కడే యూటర్న్ చేసి ఉండొచ్చుగా. వాళ్ళు వన్ వేలో రాంగ్ రూట్ లో ఎందుకు వచ్చారు? అంత అర్జెన్సీ ఏముంది? యాక్చువల్లీ నేను వాళ్ళ కాల్ రికార్డ్స్ ని చెక్ చేసి చూశాను. ఆ రోజు మీ అన్నయ్య ఫోన్ నుంచి నీకు మాత్రమే కాల్ వచ్చింది. దాన్ని పాప రిసీవ్ చేసుకుంది. ఆయన నీకేదో చెప్పాలనుకున్నారు, అంతలోనే యాక్సిడెంట్ అయింది. ఇంకో విషయం, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏం చెప్తోందంటే అదొక నార్మల్ యాక్సిడెంట్ ఇంకా నార్మల్ డెత్ అని. కానీ ఆ బాడీల మీద ఉన్న గాయాల్ని సూక్ష్మంగా పరిశీలిస్తే దీని వెనుక ఇంకేదో ఉందనిపిస్తోంది. అందుకే మనకి క్లారిటీ రావడం లేదు. బట్ మీ అన్నయ్య షర్ట్ మీద ఉన్న ఆ స్టిక్కర్ మనకు దొరికిన ఆధారం అనిపిస్తోంది. ఆ స్టిక్కర్ మీ అన్నయ్య షర్ట్ మీదకి ఎలా వచ్చింది? లేదా ఆ డాక్టర్ చెప్పినట్టు ఆ ఎక్సెల్స్ మాఫియాకి దీనికి ఏదైనా సంబంధం ఉందా? లేదా మీ పాప మిస్ అయినందుకు దీనికి ఏదైనా సంబంధం ఉందా? మనకు దొరికిన ఈ చిన్న ప్రూఫ్ను పట్టుకుని ట్రై చేస్తే ఏదో ఒక లీడ్ దొరకచ్చు. ఏంటి సార్ ఇది? ఎవరు సార్ వీళ్ళంతా? దొరికిన ఈ ఒక్క క్లూ నన్ను నా పాప దగ్గరికి తీసుకెళ్తుంది అనుకుంటే చనిపోయిన మా అన్న వదిలిన దగ్గరికి తీసుకువెళ్తోంది. ఇప్పుడు వాళ్ళు చనిపోయినందుకు కారణం వెతకనా, లేదా నన్నే నమ్ముకోనున్న నా వరుణ్ వెతకనా? నాకేమీ అర్థం కావట్లేదు సార్. భరత్, నీ గురి రెండింటి మీద ఉన్నా నువ్వు విసిరేది ఒక్కటే రాయి. ఒక రాయి విసిరితే రెండింటికి సమాధానం దొరుకుతుంది. డోంట్ వరీ, నీ వెనక నేనున్నాను. వదలను సార్, ఎవ్వరినీ వదలను. వాళ్ళు కెలికింది కర్ణుణ్ణి కాదు, కుంభకర్ణుణ్ణి. ఈ జెంటిల్మెన్ లో ఉన్న కుంభకర్ణుడు ఏం చేస్తాడో చూపిస్తాను సార్.